సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారిజాతాలు. నేటి కథ రీసైక్లింగ్. రచన డాక్టర్ ఏ సంతోష్ రెడ్డి. తెల్లారేందుకు ఇంకా చాలా టైం ఉంది. వీధి లైట్ల వెలుతురుకు, మిగులు రాత్రి చీకటికి నడుమ జరిగే యుద్ధంలో పరిసరాలు మసకమసగ్గా ఉన్నాయి. ఆ పిల్లకు 12 కన్నా ఎక్కువ ఉండవు. మసక చీకట్లో రోడ్డు పక్కన ప్రాణం పోసుకున్న నీడలా కదులుతోంది. మధ్య మధ్య కాసేపు ఆగుతూ, వీపు మీద వేలాడుతున్న సంచి కిందికి దించుతూ, తిరిగి భుజం మీద వేసుకుంటూ సాగిపోతోంది. ఆమె చూపులు చుట్టూ చురుగ్గా గమనిస్తున్నాయి. చేతులు యంత్రాల మాదిరి కదులుతూ చెత్తలో పారేసిన వస్తువుల్ని పోగేసుకుంటున్నాయి. ప్లాస్టిక్ బాటిళ్లు, సీసాలు, చిత్తు కాగితాలు, అట్టడబ్బాలు, పైపు ముక్కలు, ఇనపతుక్కు సామాన్లు, చిరిగి పాడైన బ్యాగులు, ప్లాస్టిక్ సంచులు, ఫ్యాన్ల రెక్కలు, అప్పుడప్పుడు బ్రెడ్ ముక్కలు. ఒక్కటేమిటి, పనికొస్తుందనుకున్న వస్తువేది దొరికినా ఎత్తి సంచిలో వేస్తోంది. సన్నగా బక్కపల్చని ఆకారం, పాలిపోయిన ముఖం, ముక్కుకి నోటికి అడ్డంగా కట్టుకున్న బట్ట, కాళ్లకి 2 వేర్వేరు సైజుల్లో పాత చెప్పులు, అవి కూడా ఎక్కడో పెంట కుప్పల్లో దొరికినవే. నడిచేందుకు ఇబ్బంది పడుతూ అట్లాగే నడుస్తున్నది. తెల్లారేందుకు ఇంకా సమయం ఉంది. చలికి వణికే నగరం ఒకవైపు ఒత్తిగిలి పీడకలల మధ్య కలత నిద్రపోతోంది. నగరానికి వడ్డానంలా చుట్టుకొని మట్టిపాములా ప్రవహించే మురికి నది కాలుష్యాన్ని కడుపులో మోస్తూ విషకన్యలా కదులుతోంది. అన్ని ఊర్లలాగే ఆ ఊరికి తనదైన ఉనికి ఉంది. తనవనుకునే పగళ్ళు రాత్రుళ్ళు, మంచిదో చెడ్డదో ఏళ్ల తరబడి సృష్టించుకున్న సంస్కృతి. ఆకాశాన్ని తాకే బహుళ అంతస్తుల భవనాలు, చెట్లకు బదులు నిలబడి ఉన్న కరెంటు, టెలిఫోన్ స్తంభాలు, అభివృద్ధి పేరిట విస్తరించిన కాంక్రీట్ అడవులు, పగలు ఇరుకుగా రాత్రులు విశాలంగా మారే రహదారులు, వన్యప్రాణుల్లా అక్కడక్కడా వృద్ధాప్యం మీద పడ్డ వృక్షాలు, రోబోల్లా బతికేస్తున్న మనుషులు, పొద్దు పొడిస్తే ఉరుకులు పరుగులు. తెల్లారేందుకు ఇంకొంత వ్యవధి ఉంది. మానవగూళ్లు ఇంకా నిద్రలోనే జోగుతున్నాయి. రోడ్ల పక్కన ఫ్లోర్సెంట్ లైట్లు అలసటగా చీకటితో పోరాడుతున్నాయి. ఉపనదుల్లా పారుతున్న తారు రోడ్లు చొక్కాకు కుట్టిన గుండీల మాదిరి నగరాన్ని అనుసంధానం చేస్తున్నాయి. కొమ్మల్ని ఊపుతూ కదలాడే అలవాటు మర్చిపోయిన నగర చెట్లు దిష్టిబొమ్మల్లా నిల్చుని దిక్కులు చూస్తున్నాయి. ఇవేం పట్టించుకోకుండా రాజమ్మ నడుస్తోంది. వీధుల్లో మూలమూలల్లో చెదపురుగులా తిరుగుతోంది. ఫుట్పాతులు, సెల్లార్లు, పీడబ్ల్యూడీ నిర్లక్ష్యంగా వదిలేసిన గుంతలు, దుర్వాసనల్ని శ్వాసించే మురికి కాల్వలను దాటుకుంటూ పోతోంది. నట్టనడి శీతాకాలపు చలి గజగజ వణికిస్తున్న ఆమెకి కాతరు లేదు. తెల్లారేందుకు కనీసం ఇంకో గంట అవుతుంది. ప్రతిదినం కోడి కూయకముందే లేచి రోడ్డెక్కుతుంది రాజమ్మ. తన పని అట్లాంటిది. వీధి మూలలు, ఖాళీ స్థలాలు, డస్ట్బిన్స్, చెత్త కుప్పలే ఆమె ప్రపంచం. పారేసిన పనికిరాని వస్తువుల కోసం నిద్రకళ్లతోనే గాలిస్తూ తిరుగుతుంది. ఆమె దినచర్య చెత్త ఏరుకోవడంతో మొదలై పోగేసుకున్న వస్తువుల్ని స్క్రాప్ డీలర్కు అమ్ముకోవటం, అతనిచ్చే డబ్బులతో కొంపకు చేరుకోవడంతో ముగుస్తుంటుంది. అన్ని వృత్తుల్లో మాదిరే చెత్త ఏరుకోవడంలోనూ పోటీ ఉంది. ఎవరికి వారే ముందుగా వచ్చి వీధుల్లో గాలింపులు జరుపుతారు. ఆలస్యంగా రోడ్ల మీదకొస్తే దొరికేది ఏమీ ఉండదు. రాజమ్మకు ఈ సంగతి బాగా తెలుసు. అందుకే చీకటితోనే లేచి బయటపడుతుంది. దేశమేదైనా, ప్రాంతమేదైనా, చెత్త ఎక్కడైనా చెత్తనే. పనికిరాని వస్తువులు ప్రతిచోటా ఉండేవే. భిన్న ప్రాంతాల సంస్కృతులు భిన్నంగా ఉండొచ్చు, కానీ పారేసిన చెత్త సంస్కృతి ఎక్కడైనా ఒకే తీరు. అట్లాగే చెత్త ఏరుకొని బతుకులు సాగించే జీవులంతా సేమ్ టు సేమ్.
నానా రకాలైన కుళ్ళు, వెగటు, వాసనలను పీలుస్తూ గంటలు గంటలు జనం అసహించుకునే ప్రదేశాల్లో తిరగటం, అలుపొస్తే ఏ ఫుట్పాత్ మీదో మెట్ల కిందనో ఒకంత సేద తీరటం, తిరిగి అదే వేటలో సాగిపోవటం, పెంట కుప్పల్లో చేతులు పెట్టి వెతకటం, నాలాల్లో మురుగునీళ్లలో తేలియాడే వస్తువుల్ని కూడా పట్టుదలగా సమీకరించడం, కొన్నిసార్లు చెత్తను కెలుకుతుంటే చేతులకు అంటరాని వ్యర్థాలు, మలమూత్ర అశుద్ధాలు అంటుకుంటాయి. రాజమ్మ విసుక్కోదు, అసహ్యించుకోదు. తనకు మామూలైనట్టు పనిలో మునిగిపోతుంది. చీదరించుకుంటే ఎవరికి నష్టం? తిండికి దొరక్కుంటే ఆకలేవరికి? మనిషి రోగాలతో చచ్చినా పర్వాలేదు, ఆకలితో చావకూడదు కదా. అట్లా ఎవరూ కోరుకోరు కూడా. ఏదో విధంగా బతికేయాలి. బతకడం కోసం అన్నీ భరించాలి. మూత్రమైనా మలమైనా, అది మనిషిదైనా జంతువుదైనా చేతులతో ముట్టుకోవాలి, అంటుకోవాలి. తనకలాంటి హీనస్థితి కల్పించిన దేవుణ్ణి రాజమ్మ ఎప్పుడూ తిట్టుకోదు. అసలు తిట్టుకునేందుకో మెచ్చుకునేందుకో ఆమెకు తీరిక ఉండదు. అప్పుడప్పుడే తెల్లవారుతోంది. పాత ఏడాదికి వీడుకోలు చెబుతూ రాత్రంతా విందులు వినోదాల్లో మునిగి తేలిన నగరం కొత్త ఏడాదిలో తొలి రోజు కొంచెం ఆలస్యంగా మేలుకుంటోంది. రాజమ్మకు ఒకంత సంతోషంగా ఉంది. ఆ దినం ఖాళీ సీసాలు, ప్లాస్టిక్ బాటిళ్లు, అట్టడబ్బాలు కొంచెం ఎక్కువే దొరుకుతున్నాయి. ఆమె వయసుకు ఎత్తుకు ఏమాత్రం పొంతన లేనట్టు మోసుకొస్తున్న పెద్ద సంచి క్రమేపీ నిండిపోతోంది. బరువెక్కిన సంచితో నడవడం కష్టంగా ఉంది. అయినా భారంగా అడుగులేస్తూ వీధులు కలయ తిరుగుతోంది. అట్లా నడిచి ఆ ప్రాంతంలోని అతిపెద్ద చౌరస్తాకి చేరుకుంది. 4 దిక్కుల నుంచి విశాలమైన రోడ్లు అక్కడ ఒకే దేహానికి అతికించినట్లు కలుస్తున్నాయి. ఒక పక్కన సర్వీస్ రోడ్డులోకి తిరిగిందామె. వరుసగా దుకాణాలు, షాపింగ్ మాల్స్, షాపుల ముందు మెట్ల పక్కన ఉన్న చెత్త డబ్బాలు వెతుకుతూ వెళుతున్నది. ఒక ప్లాస్టిక్ డ్రమ్లో చేయి పెట్టి కెలుకుతూ వెతికింది. 4-5 ఖాళీ వాటర్ బాటిళ్లు దొరికినాయి. మరోచోట కొన్ని అట్టడబ్బాలు, డిస్పోజల్ టీ గ్లాసులు, పారేసిన మద్యం సీసాలు కనిపిస్తే సంచిలో వేసుకుంది. అప్పటికి పూర్తిగా తెల్లారిపోయింది. నగరం మెల్లగా తూర్పు దిక్కుకు తిరుగుతోంది. రాజమ్మ నిశ్శబ్దంగా తన పని చేసుకుపోతోంది. ఓ చోట లెక్కలేనన్ని అంతస్తులతో ఓ భారీ అపార్ట్మెంటు నిర్మాణం జరుగుతోంది. తలెత్తి చూస్తే అంతెత్తున ఇంకా నిర్మాణం కాని ఫ్లాట్స్ కింద నుంచి పిచ్చుకగూళ్లు మాదిరి కనిపిస్తున్నాయి. భారీ యంత్రాలు, క్రేన్ల సాయంతో రాత్రి పగలు ఏకదాటిగా కడుతున్నారు. మేస్త్రీలు, వర్కర్లు నిర్విరామంగా పనిచేస్తున్నారు. సరిగ్గా దానికెదురుగా ఉన్న టీ కొట్టు దగ్గరకొచ్చింది రాజమ్మ. భుజం మీద సంచి ఓ పక్కన దింపేసి అటు చూస్తూ నిలబడింది. ఆ పిల్లకి చాయ్ తాగితే బాగుంటుందనిపించింది. కాని డబ్బుల్లేవు. టీలు చేసి అందిస్తున్న వ్యక్తికేసి చూసింది. అతడు ఆమెను చూశాడు. రాజమ్మ కదలక మెదలక తదేకంగా చూస్తుంటే కొద్దిసేపటికి అతనే అడిగాడు, చాయ్ తాగుతావా పోరీ? ముందు వద్దన్నట్టు తల అడ్డంగా ఊపింది. తర్వాత తడబడుతూ చిన్నగా అంది, నా దగ్గర పైసలు లేవన్నా. అతడేమనుకున్నాడో మరేమీ అడగకుండా చిన్న ప్లాస్టిక్ గ్లాసులో టీ పోసి అందించాడు. రాజమ్మ సంతోషంగా తీసుకుంది. అలిసిన ముఖంలో వెలుగు. కృతజ్ఞతగా చూసింది. చాయ్ తాగుతూ ఓ మూల ఒదిగి నిలబడింది. టీ కొట్టతను పక్కన కస్టమర్లతో చెబుతున్నాడు, ఎంత పెద్ద అపార్ట్మెంట్ కడుతున్నారో చూసిండ్రా? ఒక ఊరంత ఉన్నది. దీంట్లో ఎన్ని కుటుంబాలుంటాయో. అవునవును, కోట్ల రూపాయల ముచ్చట. దాన్ని కట్టిస్తున్న ఓనరు నాకు తెలుసు. తెలుసా? అంత గొప్పోడు నీకెట్లేరుకా? అతనిది మా ఊరే. ఒకప్పుడు బాగా పేదోడు, చదువుకోలేదు, ఆవారాగా తిరిగిండు. తండ్రి చిన్నప్పుడే చచ్చిపోయిండు. కూలినాలి చేసుకుంటా తల్లే అతన్ని పెంచింది. ఆమె కూడా పోయినాక సిటీకొచ్చి పడ్డాడు. ఇక్కడికొచ్చి 10-12 ఏళ్లు కావచ్చు.
ఇంత తక్కువ టైంలో ఎక్కడున్నోడు ఎక్కడికో పెరిగిపోయిండు. ఇంత మార్పు ఎట్లా జరిగింది? ఎవరో అడిగారు. కొంతకాలం అక్కడక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉన్నాడు. తర్వాత ఒక పేరున్న బిల్డర్ దానికి పనిలోకి పోయిండు. అక్కడ నమ్మకంగా ఉండి ఈ రంగంలోని కిటుకులన్నీ నేర్చుకున్నాడు. తర్వాత సొంతంగా బిల్డర్ అవతారం ఎత్తిండు. తంతెలెక్కినట్టు పైకి పోయిండు. గంటనే చూస్తుండగానే సీన్ మొత్తం మారిపోయింది. తర్వాత అతడు సిటీలో ఎన్నో అపార్ట్మెంట్లు, భవంతులు కట్టిండు. ఇంకొక పక్క కాంట్రాక్టర్ పనులు మొదలుపెట్టి చాలా చోట్ల రోడ్లేసిండు, వంతెండ్లు కట్టించిండు. అట్లా పల్లెటూరు నుంచి పొట్టచేత పట్టుకొని ఎలక పిల్లలెక్క వచ్చిన మనిషి ఏనుగంత అయ్యిండు. 10 ఏండ్ల కింద పేదవాళ్లలో ఒకడిగా ఉండేటోడు. ఇప్పుడు చూడు యాడున్నాడో. అంతే అన్నా, అదృష్టం చిత్రమైంది. మనలాంటోళ్ల మీద ముసురు లెక్క రాలిపడి ఇంకొందరి మీద కుంభవృష్టి తిరగగురుస్తుంది. అట్లెందుకు అనుకోవాలి? మనకంటే నికృష్టంగా ఎందరలేరు? అదృష్టం ముఖం చూడకుండా బతుకంతా దరిద్రంలో మగ్గుతున్నోళ్లు చాలా మంది ఉన్నారు. ఏం చేస్తాం? ఎవడి రాత వాడిదే. దేవుడు జన్మించినప్పుడు చచ్చిందాకా బతికే తీరాలి. అది మనిషి తీరుగనో కుక్క తీరుగనో. రాజమ్మ అందరి మాటలు విన్నది. తర్వాత అక్కడ్నించి మెల్లగా కదిలింది. చేత్తో గాలింపు సాగిస్తూనే అదృష్టాన్ని గురించిన తన చిన్న బుర్రతో తలపోసింది. ఈ లోకంలో ఎంతమంది చెత్తవాళ్లు ధనికులయ్యే అదృష్టాన్ని పొంది ఉంటారు? పెంట కుప్పల్లో పనికిరాని వస్తువులు ఏరుకునే వాళ్లకు అదృష్టం ఏ రూపంలో వచ్చి తలుపు కొడుతుంది? బహుశా పెంట కుప్పల నుంచే పుట్టుకురావాలి. చెత్తలోనే ఏదైనా విలువైన వస్తువు దొరికితే ఎంత బాగుంటది? ఆమెకి చెత్తలో ఎప్పుడో అరుదుగా 1, 6 కొంచెం విలువైన వస్తువులు దొరుకుతుంటాయి. కాని అవేవీ బతుకుల్ని సమూలంగా మార్చేసేవి కావు. అట్లా మార్చగల విలువైనవి ఎప్పటికైనా దొరుకుతాయన్న ఆశ ఉంటుంది. తనకే కాదు, చెత్త ఏరుకొని బతుకుతున్న అందరిలోనూ ఉంటుందని ఆమె అనుకుంటది. ఇప్పటి వరకైతే అలాంటి పెన్నిది ఏది రాజమ్మకు తగల్లేదు. తననింకా అదృష్టం వరించలేదని భావిస్తుంది. ఎవరు చెప్పగలరు? అటువంటి ఒకరోజు, ఒక గొప్ప సందర్భం రావచ్చు. కాని ఏ రూపంలో? వెండి, బంగారు మూటలు, నోట్ల కట్టలతో నిండిన బ్యాగులెవరైనా పారేసుకుంటారంటే ఆమె నమ్మదు. డబ్బు విషయంలో మనుషులు అంత నిర్లక్ష్యంగా ఉంటారన్న అత్యాశకు పోదు. కాని ఎప్పుడో ఒక క్షణం అనిపిస్తుంది, ఏమో, ఎవరు ఊహించని అద్భుతం జరగచ్చు. అప్పుడు దశ తిరిగిపోతుంది. తను, తన కుటుంబము సంపన్నుల్లో చేరుతారు. డబ్బులున్న వాడైపోతారు. ఏదీ అసాధ్యం అనుకోవడానికి లేదు. బతుకైనా అదృష్టమైనా చిత్రమైంది. కనికరిస్తే అది దేవత, తప్పించుకుని తిరిగితే దెయ్యం. ఆమె చిన్న ప్రపంచంలో ఎన్నెన్నో కలలు. అవి ఆకాశమంత విశాలం, చెత్త కుప్పలంత విస్తారం. తెల్లవారి 7 గంటలు దాటిపోయింది. మబ్బుల నడుమ లేత సూర్యుడు తప్పటడుగులు వేస్తున్న పిల్లాడిలా హుషారుగా ఉన్నాడు. ఎండ కొద్ది కొద్దిగా వేడెక్కుతూ చలిని తరిమేస్తోంది. కడుపు ఉబ్బిపోయి బరువెక్కిన సంచి రాజమ్మ భుజం మీద భారంగా ఊగుతోంది. ఆమె బాగా అలసిపోయింది. నిజానికి ఆ రోజు ఎక్కువే తిరిగింది. సంచి నిండిన మాట నిజమే. కాని అందులో రాబడి ఎక్కువగా వచ్చే వస్తువులేవీ లేవన్న సంగతి ఆమెకు గ్రహింపు ఉంది. రాజమ్మ తనకు చెత్త కుప్పల్లో దొరికిన ప్రతి వస్తువు అమ్మకాని కోసమనే భావిస్తుంది. అది తప్ప ఇంకో యోచన రాదు. దాచుకోవటం, వాడుకోవడం వంటివి తెలియవు. లేనోడు దేన్నైనా అమ్ముకునేందుకు సిద్ధపడతాడు. ఉన్నోడు ఎంత విలువైనదైనా కొనడానికి రెడీగా ఉంటాడు. ప్రతిదీ అమ్మకానికో కొనుగోలుకో పనికొచ్చే వ్యావహారిక వ్యవస్థలో బ్రతుకుతున్నామనే నిజాన్ని చెత్తవృత్తి పాఠాలు నేర్పుతూ వచ్చింది. పదిలంగా దాచుకునే వస్తువేది చెత్త కుప్పల్లో ఉండదని రాజమ్మ నమ్మకం. అంతేకాదు, దొరికిన వస్తువు విలువైనదా కాదా అనే తేడాలు కూడా ఆమె దృష్టిలో లేవు. దొరికిందల్లా సంచిలో వేస్తుంది. వాటిల్లో కొన్ని వస్తువులు ఎందుకు పనికిరానివి కూడా ఉంటాయి. వాటిని కొనేందుకు సేటు ఒప్పుకోడు. అవెంత బరువైనవైనా తీసి పడేస్తాడు.
చెత్తలో దొరికే పనికిరాని వస్తువు ఏదైనా రీసైక్లింగ్ జరగాల్సిందే. వాటిని కరిగించి తిరిగి కొత్త వస్తువుల్ని తయారు చేస్తారన్న సంగతి రాజమ్మ విని ఉంది. ప్రస్తుతం పగిలినా, విరిగినా, పాడైపోయి ఉన్నవన్నీ తరువాత మరో రూపాన్ని పొందేవే. రాజమ్మ చూపు సైతం చిత్రంగా ఈ నేపథ్యంలోంచే ఉంటుంది. సంపూర్ణమైన వస్తువులేవి ఆమె చూపులకు ఆనవు. చూసినా పట్టించుకోదు. అలాంటివి తనకు అస్సలు పనికిరావు. ఏం చేసుకుంటుంది? తీసుకుపోయి ఇంట్లోనో మ్యూజియంలోనో పెట్టలేదు. ఆమె కళ్ళు చెత్త వస్తువులు చూసేందుకు అలవాటు పడ్డాయి. శిథిలాలు, ముక్కలు, పనికిరాని వాటికే చూపులు అతుక్కపోతాయి. చెత్తలో దొరికేది ఏదైనా అమ్మకానికి పనికొస్తుందా, డీలర్ కొంటాడా అన్నదే గమనిస్తుంది. కాసిన్ని డబ్బులు కూడా ఇవ్వలేనివి కండ్లబడ్డా పట్టించుకోదు. వదిలేసి ముందుకు పోతుంది. పాడైపోయిన తుక్కులు, ముక్కలే ఆమెకు విలువైనవి. ఆమె దృష్టిలో అవి పూర్తి కాని చిత్రాలు. కరిగించి రీసైక్లింగ్ చేస్తే కొత్త చిత్రాలవుతాయి. వాటికి పునఃప్రతిష్ఠ జరుగుతుంది. ఉదయం 8 గంటలు దాటింది. ఎన్నో చోట్ల తిరిగి తిరిగి చివరగా డంప్ యార్డుకు చేరుకుంది రాజమ్మ. ఆ రోజుకి అదే ఆఖరి మజిలీ. అక్కడ్నించి నేరుగా డీలర్ దగ్గరికి పోవటమే. పనికొస్తాయనుకున్న వాటిని తూకమేసి పైసలిస్తాడు సేటు. ఆ పైసలు తీసుకొని కొంపకు పోతుంది. డంప్ యార్డు భయం కొలిపేలా ఉంది. ఏవో 2 రాజ్యాల మధ్య భీకర యుద్ధం జరిగినట్టుంది పరిస్థితి. ఎటు చూసినా చెత్త కుప్పలు, నరకాన్ని మోసుకొచ్చే గాలి, భరించలేని దుర్గంధం. ముక్కుపుటాలు అదిరి కొత్తోళ్లైతే అక్కడ్నుంచి పారిపోతారు. బాల్యం నుంచి మురికి, దుర్గంధంలో గడిపిన రాజమ్మకు పెద్ద ఫరక్ పడలేదు. కొన్ని చోట్ల చెత్త కుప్పలు చిన్న చిన్న కొండల్లా పెరిగిపోయి ఉన్నాయి. రాబందుల్ని తలపిస్తూ ఊరకుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. గార్బేజ్ ట్రక్ ఒకటి అప్పుడే చెత్త డంప్ చేసి వెళ్ళింది. రాజమ్మ అటు నడిచింది. సంచి పక్కన పడేసి వంగి చెత్తలో వెతకసాగింది. తడితడిగా, చీదరగా, రకరకాల దుర్గంధాలు కలగలిసి ఊపిరాడనట్టుంది. తడి చెత్త, పొడి చెత్త వేరు చేయాలని మున్సిపాలిటీ చెబుతుంది. కాని ఎవరూ పట్టించుకోరు. సబ్బండ రకాల చెత్తంతా ఒకే చోట చెల్లాచెదురుగా పడున్న పెద్ద పెద్ద క్యారీ బ్యాగ్ మూటల్ని ఒక్కొక్కటి విప్పి చూస్తోంది. బ్యాగుల్లోపలికి చేయి పెట్టి ఒక్కొక్కటి బయటికి లాగుతుంది. ఒక పెద్ద నల్లరంగు ప్లాస్టిక్ బ్యాగు విప్పింది. లోపల బాగా తడిసిన చెత్త కుక్కినట్టుంది. చేతికి ఏదో మెత్తగా, తడిగా, జిగటగా అంటుకుంది. దాన్ని బయటికి తీసింది. తట్టుకోలేనంత దుర్వాసన, రక్తంతో కూడిన నీచువాసన ఒక్కసారి గుప్పుమంది. అంత మొత్తంలో మాంసాన్ని మూటకట్టి అట్లా ఎందుకు పారేశారో ఆమెకి అర్థం కాలేదు. బహుశా పాడైపోతే పారేసి ఉంటారని అంతవరకే భావించింది. చేతుల్ని చిత్తుకాగితాలతో తుడుచుకొని మళ్లీ బ్యాగ్లో చేయిపెట్టి చూసింది. అడుగున నల్లగుడ్డలో చుట్టిన మరో మూట దొరికింది. అది ఇంకొంచెం పెద్దది. విలువైనవి ఏమైనా ఉన్నాయేమోనని ఆశతో బయటికి లాగి విప్పింది. చూసిన మరుక్షణం భయంతో వణికిపోయింది. ఒక మూటలో ఓ పసికందు శవం, కొన్ని గంటల వయసున్న రక్తపు గుడ్డు. చచ్చిపోతే అట్లా మూటకట్టి చెత్త బ్యాగ్లో వేశారో, లేక కావాలని శిశువు ప్రాణాలు చిదిమేసి వదిలించుకున్నారో తెలీదు. బిత్తరపోయి పెద్దగా అరిచింది రాజమ్మ. ఆమెకు ఊపిరి ఆడలేదు. ఒక్క ఉదుటున లేచి నిలబడింది. క్షణంసేపు ఏం చేయాలో తోచలేదు. తర్వాత మైకంలో నుంచి బయటకొచ్చినట్టు రక్త శిశువుకేసి తేరిపారా చూసి బాణంలా అక్కడ్నించి పరుగు తీసింది. తన సంచి అక్కడే వదిలేసి ఎటు వెళుతున్నది చూడకుండా దూసుకుపోయింది. నగరంలో 9 గంటల జనసందడి మొదలయింది. ఎంతో దూరం ఆగకుండా పరిగెత్తి అలసిపోయిన రాజమ్మ ఆయాసంతో ఒక దుకాణం మెట్లపైన కూలబడింది.
గుండె వేగంగా కొట్టుకుంటుంటే తేరుకునేందుకు చాలాసేపు పట్టింది. ఎంత పారేసేవైనా అసలు పనికిరాని వస్తువేదీ ఉండదని రాజమ్మ ఇప్పటివరకు నమ్ముతూ వచ్చింది. పాత వస్తువు సరికొత్త రూప పరివర్తనకు దోహదం చేస్తుంది. ఏదీ నశించదు, కేవలం రూపు మార్చుకుంటుంది. పాత ప్లాస్టిక్ నుంచి కొత్త ప్లాస్టిక్ సామాన్లు, చిరిగి పాడైన పాత బ్యాగులేమో వేర్వేరు రూపాల్లో సరికొత్త బ్యాగులు, తుప్పు పట్టిన తుక్కురేకులు కొత్త డబ్బాలై, పాత లెదరంతా తలతల మెరిసే చెప్పులు, షూలు తదితర నయా అవతారాలుగా రూపొందుతాయి. పాత బంగారాన్ని కరిగించి జిగేల్మనే సరికొత్త ఆభరణాల్ని తయారు చేస్తారు. చిన్నపిల్లలు పెరిగి పెద్దవారై కొత్త మనుషులుగా, పరిపూర్ణులుగా మారిపోతారు. అట్లా కొత్తదేదీ స్వతహాగా కొత్తది కాదు, పాతదానితో అనుసంధానమయ్యే ఉంటుంది. మరైతే డంపియార్డ్ చెత్తలో కనిపించిన మృత శిశువు, ఆ పసిగుడ్డు కొత్త వస్తువా లేక పాత వస్తువా? ఏమనుకోవాలి? ఏ రూపాంతరం జరగకుండానే పాతదిగానే ముగిసింది. కాదు, ముగించేశారు. చెత్తలో కలిపేశారు. చెత్తని నమ్ముకుని బతికే ఆమెకు సైతం చెత్త వస్తువు కంటే హీనాతిహీనం చేశారు. అన్నిటిలా ఆ పసిగుడ్డు దేహానికి రీసైక్లింగ్ లేదు. ఏం చేసినా మరో రూపానికి రాదు. అసలు పరివర్తనే లేదు. 10 గంటల ఎండ వేడెక్కి చురచురమంటోంది. రాజమ్మ తలెత్తి మొగలువైపు చూసింది. పైన సూర్యుడు వెండి కడియంలా మెరిసిపోతున్నాడు.